ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో సుధీర్ వర్మ గారు. హలో సార్. వెరీ గుడ్ బిజినెస్ ఐడియాస్ చెప్తున్నారు. వాటికి సంబంధించిన స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయని చెప్తున్నారు. అండ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రమోట్ చేస్తే అది మార్కెట్లోకి వెళ్తుంది, అండ్ దాని క్రెడెన్షియల్స్ ఏ విధంగా ఉండాలి. దాంతోపాటు మీరు 42 కంపెనీస్తో ఏ విధంగా అయితే అసోసియేట్ అయి వెళ్తున్నారో, సో కొత్తగా యాడ్ ఆన్ అయ్యేటువంటి కంపెనీస్ ఏ విధంగా పెడితే రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయి, దాంతోపాటు మీ తరపు నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఉండాలని కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. రియలీ గ్రేట్. సో నాకు ఒక బిజినెస్ ఐడియా మీద కొంతమంది అంటే అడగడం జరిగింది. సో నాకు కూడా అదే డౌట్ ఉంది. కార్ వాష్. సో దీన్ని గనక అంటే ఒక శాంపిల్ కలెక్ట్ చేసుకొని మనం ఒక ఏరియానో సంథింగ్ ఏ విధంగా అయినా సరే తీసుకుని చేస్తే, సో ఈ బిజినెస్ త్రూ కనుక వెళ్తే టర్న్ ఓవర్ ఏ విధంగా ఉంటుందంటారు. అట్ ద సేమ్ టైం మనం దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అని అంటే ప్రొసీజర్ అసలు ఏ విధంగా ఉండాలి? అవును. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఎన్నిసార్లు రోడ్డు మీద మారుతి వాళ్ళ సర్వీస్ వ్యాన్ చూశారు? మారుతి వాళ్ళది కానీ, శాంసంగ్ వాళ్ళది కానీ, ఎల్జీ వాళ్ళవి కానీ సర్వీస్ వ్యాన్లు కనిపిస్తాయి. అంటే ఏంటి, ఎక్కడో ఒక ఇష్యూ కానీ మెయింటెనెన్స్ కానీ ఉంటే వీళ్ళు వెళ్తున్నారు. కానీ కార్కి ఎందుకు బ్రాండింగ్ చేయించాల్సిన అవసరం ఏముంది? థింగ్ ఏంటంటే, వెళ్తున్నప్పుడు తెలుస్తుంది, ఓకే పర్టికులర్ బ్రాండ్ వెళ్తుంది, ఏమైనా ఇష్యూ వస్తే వీళ్ళు సాల్వ్ చేస్తారని. ఈ కార్ వాష్ సర్వీస్కి వచ్చేసరికి ఎక్స్ట్రీమ్గా ఉన్న ఛాలెంజ్ ఏంటంటేనండి, సెటప్. అంటే మనం ఒక ఫిక్స్డ్ లొకేషన్లో మంచి షెడ్ వేయాలి, కింద గేజ్లు అవి ఫిక్స్ చేయాలి, ఒక కనీసం 5-6 కుర్రాళ్ళు ఉండాలి, వీళ్ళు బాగా పని చేయాలి అగ్రెసివ్గా, ఎప్పటికప్పుడు పని అయితే తప్ప జరగదు. అండ్ ఇంకోటి ఏంటంటే, యావరేజ్గా పర్ డే కార్ వాష్ సర్వీస్ వచ్చేసరికి వీకెండ్స్లో ఎక్కువ జరుగుతుంది వీక్ డేస్లో కన్నా. ఎందుకంటే వీకెండ్స్లో జనాలు ఖాళీగా ఉంటారు, కార్ డ్రైవ్ చేసేవాళ్ళు, హాలిడే ఉంటుంది కాబట్టి సాటర్డే సండే ఆ రోజు సర్వీసింగ్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇందులో కూడా ఇంకా ఎవరైనా నేను వాష్కి ఇవ్వడానికి కూడా నాకు బద్ధకం అనుకుంటే, అక్కడ మనకు ఒక ఐడియా జనరేట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ప్రాబ్లం నుంచి, లేజీనెస్ నుంచి చాలా ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో ఎవరైనా ఆ మాత్రం లేజీ కూడా వద్దు, కార్ వాష్ అయితే జరగాలి, కానీ నేను సర్వీస్ సెంటర్ వరకు వెళ్ళడానికి కూడా నాకు బద్ధకం అనుకుంటే, మొబైల్ కార్ వాష్ లాంటిది ఒకటి స్టార్ట్ చేయొచ్చు. మొబైల్ కార్ వాష్. ఎస్. అంటే డోర్ స్టెప్కి వచ్చి కార్ వాష్ సర్వీసింగ్ చేస్తారు. ఇది ఇండియాలో ఎక్కడా లేదు. అబ్రాడ్లో కానీ, యూరోప్లో కానీ ఈ మార్కెట్లో ఎక్కువగా మొబైల్ కార్ వాష్ జరుగుతుంటుంది. ఎందుకంటే మనం వాళ్ళకి కాల్ చేసామనుకోండి, వాళ్ళ దగ్గర సెటప్ అంతా రెడీగా ఉంటుంది. చిన్న ట్రక్లోనో వ్యాన్లోనో కావాల్సిన ఎక్విప్మెంట్స్, క్లీనింగ్ మెటీరియల్ అంతా తీసుకొస్తారు. మన ఇంటి దగ్గర ఒక వాటర్ అవుట్లెట్ దాన్ని చూపిస్తే దాన్ని ఫిక్స్ చేసుకొని నీట్గా కార్ వాష్ చేస్తారు, డీటెయిలింగ్ సర్వీస్ చేస్తారు. సో దీనికి బేసిక్గా కావాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, ఇండియాలో దీనికి ఇప్పటివరకు ఎక్కడ మార్కెట్ లేదు. అంటే డిమాండ్ ఉందని అర్థం. ఎవరు స్టార్ట్ చేయలేదంటే ఖచ్చితంగా మనం స్టార్ట్ చేయొచ్చు. ఒక జపాన్ ఫార్ములా ప్రకారం ఎవరు చేయలేని పని జపాన్ వాళ్ళు ఒక ఫార్ములాని నమ్ముతారు ఎప్పుడున్నా. అందరూ చేస్తానంటే నువ్వు పని చేయగలవు. ఎవరు చేయలేదంటే దానికి స్కోప్ ఉంది, ఖచ్చితంగా నువ్వు చెయ్యాలని. అందుకే జపాన్ డెవలప్ అవడానికి అంత సూపర్ రీజన్ అన్నమాట. సో ఎవరు చేయలేదు కదా, నేను చేయలేదు అనుకోకూడదు. ఎవరు చేయలేదు కాబట్టి మనం ట్రై చేయాలి. ఫస్ట్ థింగ్, అందరికీ అయినప్పుడు మన వల్ల కూడా అవుతుంది. అది ఎలా అంటే ప్రొసెసర్ దీని ప్రొసీజర్ ఏముండదు సార్. ముందు ఒక మంచి బ్రాండ్ కానీ, లోగోని కానీ డిజైన్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, సోషల్ మీడియా పేజెస్ ఓపెన్ చేసుకోవాలి. థర్డ్ థింగ్, ఒక 2-3 ఎంప్లాయీస్ని లేదా 3-4 ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలి దీనికోసం. ఎందుకంటే ఎవరికైతే ఈ వర్క్ బాగా వస్తుందో. ఎందుకంటే కార్ మనం వాష్ చేయడానికి యావరేజ్గా ఒక 45 మినిట్స్ నుంచి 1 మినిట్ 15 మినిట్స్ దాకా పడుతుంది. అవును. సో అంటే 60 నుంచి 90 మినిట్స్ దాకా పడుతుంది. ఈ 60 to 90 మినిట్స్ వీళ్ళు ప్రాపర్గా వర్క్ చేయాలి. ఎందుకంటే మనం సర్వీస్ సెంటర్ దగ్గరికి వచ్చి నెంబర్ ఆఫ్ కార్స్కి చేయట్లేదు, మనం కస్టమర్ దగ్గరికి వచ్చి కస్టమర్ లొకేషన్ దగ్గర మనం దాన్ని కార్ వాష్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ప్రాపర్గా చేసుకోవాలి. ఇంచ్ బై ఇంచ్ ప్రాపర్గా క్లీన్ చేసి, శానిటైజేషన్ చేసి, నీట్గా డీటెయిలింగ్ చేసి, మళ్ళీ ఎయిర్ డ్రైయర్ అంతా పెట్టి, అది ఎలా అంటే దగ్గర మెరిచే విధంగా ఆ కార్ని క్లీన్ చేయగలగాలి. చెయ్యాలంటే మంచి కుర్రాళ్ళు ఒక 3-4 ఉండాలి, లేకపోతే పని జరగదు. ఎందుకంటే 4 వైపుల నుంచి క్లీన్ చేస్తే పని తొందరగా అవుతుంది, మనం ఎక్కువ మంది కస్టమర్స్ని అప్రోచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్స్, ఆ కెమికల్స్ కానీ, క్లీనర్స్ కానీ, బేసిక్ కొంత ఫోమ్ మెటీరియల్ అది ఎంత ఉంటుంది, వ్యాక్యూమ్ క్లీనర్స్ అవి ఉంటాయి, ఈ మెటీరియల్ ఉంటే సరిపోతుంది. థర్డ్ థింగ్, దీన్ని మనం బైక్ మీద, స్కూటీల మీద వెళ్ళే కన్నా ఏ టాటా ఏస్ ట్రక్ లాంటిదో, మారుతి ఓమ్ని లాంటి వెహికల్ అయితే బాగుంటుంది. ఎందుకంటే బ్రాండింగ్ జరుగుతుంది. మీకు కార్ని కానీ ఆ ట్రక్ని కానీ మనం పర్చేస్ చేసి దాని మీద నీట్గా మన లోగోని, బ్రాండింగ్ని, స్టిక్కరింగ్ చేయించుకుంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అందరికీ కనిపిస్తుంది. నేను మీకు ముందు అందుకే అడిగాను, ఎందుకు ఆ రెండు మీకు గుర్తున్నాయని. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకుంటారు, ఓకే ఒక మొబైల్ కార్ వాష్ సర్వీస్ కూడా ఉంది, అవసరమైనప్పుడు వీళ్ళకి కాల్ చేయొచ్చని.
ఫస్ట్ థింగ్ రోడ్డు మీద వెళ్ళేదానికి ఫ్రీ పబ్లిసిటీ అండి. అవును. దేనికి మనం ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, ఫ్రీగా పబ్లిసిటీ జరుగుతుంది. సెకండ్, ఒకరిని చూసి ఇంకొకరు మొదలు పెడతారు, ఒకరిని చూసి ఇంకోళ్ళు మొదలు పెడతారు. థర్డ్ థింగ్ ఏంటంటే మనం ఫిక్స్డ్గా రెంట్ పే చేయాల్సిన పని లేదు, ఆ, ఎక్కడైనా మనం మొబైలైజ్ చేసుకోవచ్చు. థర్డ్ థింగ్, దీనికి సిటీ అంతా మార్కెట్ ఉంటుంది, సిటీ అంతా మార్కెట్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు కార్ లేకుండా ఎవరు ఉండట్లేదు. యావరేజ్గా 80% కార్ యూజ్ చేస్తున్నారు. కార్ యూజ్ చేస్తున్నారంటే నెలకు ఒకసారైనా కార్ వాష్ చేయించుకోవాలి యావరేజ్గా. సో ప్రతి నెల రికరింగ్ ఇన్కమే. ఒకసారి ఒక కస్టమర్ వచ్చారంటే ఏడాదంతా 12 సార్లు పిలుస్తారు మిమ్మల్ని. సో ఎంత కస్టమర్స్ బేస్ పెరిగితే మీ ఇన్కమ్ అంత ఎక్కువ పెరుగుతుంది అనమాట. అండ్ ఇందులో ఇంకొక అడ్వాంటేజ్, సర్వీస్ సెంటర్కి వచ్చి లేదా ఇక్కడ వాష్ సర్వీస్ సెంటర్కి వచ్చి కార్ క్లీన్ చేశారనుకోండి, యావరేజ్గా 500 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు. బట్ మన లొకేషన్కి వెళ్తున్నాం కాబట్టి మనం 1000 రూపీస్ తీసుకోవచ్చు. ఎందుకంటే సర్వీస్, ఎందుకంటే మనం వస్తున్నాం కాబట్టి దానికి. సో 1000 రూపీస్ డైలీ ఒక 4-5 కస్టమర్స్కి మనం సర్వ్ చేస్తాం అనుకోండి, యావరేజ్గా 5000 మిగులుతుంది. మంత్ వచ్చేసరికి 1,50,000 అవుతుంది. మీ కుర్రాల శాలరీలు, మెయింటెనెన్స్ ఇదంతా పోయినా ఒక 70,000 పోయినా 80,000 అనేది యావరేజ్గా ఉంటుంది. ఏది మనం రోజుకి 5 కస్టమర్స్ని సర్వీస్ చేసి మంత్ అంతా చేస్తాయి, యావరేజ్గా అయితే ఇంకెక్కువే ఉంటుంది. సో మినిమంలో మనము 80,000, ₹1,00,000 ప్రాఫిట్ తీయచ్చు. రెవెన్యూ వచ్చేసరికి 1,50,000 నుంచి 2,00,000 రూపాయల వరకు దీని మీద రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. వెరీ ఈజీ, సింపుల్, బ్రాండింగ్ ఈజీగా జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ కంపారిటివ్లీ. మీరు ఒక వాష్ సర్వీస్ సెంటర్ ఓపెన్ చేసేది దానికన్నా 2-3 కుర్రాలతో బంద్ జరిగిపోతుంది. సిటీలో ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు, ఓన్లీ లిమిటెడ్ లొకేషన్ అవసరం లేదు. సో ఈరోజు ఒక లొకేషన్లో చేశారు, వెంటనే ఇంకో కాల్ వచ్చింది అనుకోండి, ఇంకో లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. నైట్ తీసుకొచ్చి ఒక దగ్గర వ్యాన్ పెట్టేస్తే సరిపోద్ది. ఎటువంటి ఇష్యూస్ ఉండవు, హడిల్స్ ఉండవు. బట్ టెస్ట్ స్టైల్లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, అది మనం ఓవర్కమ్ చేస్తేనే బిజినెస్ ఎప్పుడు కూడా. ప్రతిదీ నీట్గా సింపుల్గా ఉంటే అందరూ అదే పని చేస్తారు. ఏదో ఒక ఛాలెంజ్ ఉంటుంది, ఆ ఛాలెంజ్ని మనం ఓవర్కమ్ చేయగలగాలి. సో దట్ విల్ బి సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఎప్పుడు కూడా.